హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. బటర్ కుకీస్ చాలా సాఫ్ట్గా యమ్మీగా భలే ఉంటాయండి. నార్మల్గా ఇంట్లో అవి చేసుకుని తింటూనే ఉంటాం. ఈ క్రిస్మస్కి బటర్ కుకీస్ని ఇంకొంచెం డిఫరెంట్గా అండ్ ఇంకొంచెం డెలిషియస్గా పిస్తా అండ్ చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుందామా? ఈరోజు ఫుడ్ ట్రక్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకుని అందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న 100 గ్రామ్స్ బటర్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక ఎగ్ కొట్టేసుకుందాం. ఎగ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ మైదా పిండి వేసుకుని 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్తో పైపైన కలుపుకుని ఇప్పుడు చేత్తో ఇదంతా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా రౌండ్గా చేసుకుని నైఫ్తో 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 పార్ట్స్ని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసి గ్రైండ్ చేసుకున్న పిస్తాని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని రౌండ్గా ఒత్తుకుని మళ్ళీ ఇలా హాఫ్లో కట్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసి ఒక స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకుని రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో హాఫ్ తీసుకుని దీన్ని కూడా రోల్ చేసుకుందాం. ఈ రెండిటిని జాయిన్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన 2 పార్ట్స్లో ఒక పార్ట్ తీసుకుని దీన్ని స్ప్రెడ్ చేసుకుని కొన్ని చాక్లెట్ చిప్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి రోల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. లాస్ట్ పార్ట్ తీసుకుని దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకుని ఒక స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుని
చాప్ చేసుకున్న పిస్తాని ఇందులో వేసి కలుపుకుని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 రోల్స్ ని కూడా దగ్గరికి జాయిన్ చేసి ప్రెస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండిటిని కవర్లో టైట్గా వ్రాప్ చేసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత ర్యాప్ తీసేస్తే పిండి గట్టిగా అయిపోయి ఉంటుంది. దీన్ని నెమ్మదిగా ఈక్వల్ సైజులో కట్ చేసుకుందాం. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి గట్టిగా అయ్యి ఇలా ప్రాపర్గా కట్ అయింది. అలానే ఇంకొక దాన్ని కూడా కట్ చేసుకుందాం. వీటిని బేకింగ్ ప్యాన్ లో కొంచెం గ్యాప్ తో పెట్టుకుని ఓవెన్ ని ప్రీహీట్ చేసుకుని 175 డిగ్రీస్ లో 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్నాక చల్లారనివ్వాలి. చల్లారిపోయాక చూసారు కదా, మన బటర్ కుకీస్ రెడీ. ఈ కుకీస్ ని ఓవెన్ లో కాకుండా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చండి. స్టవ్ మీద వెడల్పాటి బౌల్ పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. తర్వాత కుకీస్ పెట్టుకున్న ప్యాన్ ని బౌల్లో ఉన్న స్టాండ్ పైన పెట్టుకుని మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. చూడ్డానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే యమ్మీగా ఉన్నాయండి. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి ఈ క్రిస్మస్కి ఈ స్పెషల్ కుకీస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.